హలో ఎవ్రీవన్. ఇక్కడ రెయిన్బో ఏర్పడుతుంది కదా, దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. బౌల్లో వాటర్ తీసుకొని అందులో హాఫ్ వరకు వాలుగా మిర్రర్ని ఉంచినట్లయితే ముందుగా సూర్యకాంతి నీటి ద్వారా మిర్రర్లోనికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే సూర్యకాంతి మిర్రర్లోనికి ప్రవేశించిందో కాంతి వంగి ప్రయాణిస్తుంది, అంటే వక్రీభవనం చెందుతుంది. వక్రీభవనం చెందాక ఆ కాంతి తిన్నగా నీటి వెనక ఉన్నటువంటి అద్దానికి తాకుతుంది. అద్దానికి తాకినప్పుడు కాంతి విక్షేపణం చెందుతుంది, అంటే 7 రంగులుగా విడిపోతుందన్నమాట. విడిపోయిన తర్వాత కాంతి వెనక వైపు వెళ్ళడానికి అవకాశం లేదు, అద్దం వెనక వెండిపోతుంటుంది కాబట్టి. కాంతి తిరిగి మళ్ళీ నీటి గుండా అద్దంలోని నీటి గాలి సరిహద్దు వద్ద మళ్ళీ వక్రీభవనం చెంది బయటికి వస్తుంది. అప్పుడు ఆ 7 రంగులు అనేవి రెయిన్బోలా బయటికి కనిపిస్తాయి.